సండే ఈరోజు సెకండ్ వీడియో ఏంటంటే ఈవినింగ్ స్నాక్ పావ్ బాజీ. సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆలు ఉడకబెట్టుకున్నాం, క్యారెట్ ఉడకబెట్టుకున్నాం, మిర్చి సన్నగా తరుగుకున్నాం, అండ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకున్నాం. సో దాంతోపాటు కొన్ని గ్రీన్ పీస్. సో పావ్ బాజీ చేసుకోవడానికి కర్రీ చేసుకుంటాం కదా పావ్ బాజీతోని. సో దాన్ని చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఏం వేసుకున్నాం మనం? బటర్ వేసుకున్నాం, ప్లస్ జీలకర్ర, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఆనియన్ వేసుకుంటున్నాం, ఆనియన్, మిర్చి, మంచిగా వేగనిచ్చుకోవాలి. గ్రీన్ పీస్ అయితే వేసుకున్నాం. సో చిన్నగా వేసుకున్నాం. పసుపు, తగినంత పసుపు, ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్. టేబుల్ స్పూన్ చాలే, ఎక్కువ. తగినంత సాల్ట్ సరిపోద్దులే. మంచిగా మిక్స్ చేసుకుని ఇంకేం వేస్తాం? పావ్ బాజీ మసాలా. కలుపు మారుతున్నట్టుంది. మంచిగా మిక్స్ చేసి పొటాటోస్, క్యారెట్, కొన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోండి. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, మంచిగా చిక్కగా అయితే అయింది. మన కచోరీ టైప్ అయితే అయిపోయింది. సో ఇదైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ పక్కన పెట్టుకుందాం. పావులని మంచిగా బటర్ పెట్టుకొని మంచిగా ఏమంటారు వేడి చేసుకొని తినేద్దాం. పావులు అయితే వేడి చేసుకుందాం. కింద కొంచెం బటర్ వేసి మంచిగా వేడి చేసుకుందాం. సో మన ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. పావ్ బాజీ, ఆనియన్ కర్రీ, లెమన్, బ్రెడ్స్. సో తినేద్దాం. సో ఈవినింగ్ స్నాక్ పావ్ బాజీ అయితే రెడీ అయిపోయింది. లెమన్ వేసుకుందాం కొంచెం. అవునా, తిందాము. సూపర్ ఉంది, మంచిగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ. పిండిన కన్నయ్య నువ్వు తీసుకో, తర్వాత తీసుకో. బయట హోటల్స్ కంటే ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉండదు. ట్రై చేయండి మీరు కూడా. సో ఈ ప్రాసెస్ అంతా నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ నా బెల్ ఐకాన్ని టంగ్ కొట్టండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్.